అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొండి, మానసికంగా చాలా స్ట్రాంగ్, అత్యంత బలవంతుడు. కాంగ్రెస్ పార్టీ 2010-11 ఆ టైంలో తన తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో తిరుగులేని ఆధిక్యంలో ఉన్నప్పుడు, తిరుగులేని అధికారంలో ఉన్నప్పుడు, తిరుగులేని శక్తిగా ఉన్నప్పుడు ఆ పార్టీని ధిక్కరించి సోనియా గాంధీ గారిని కాదని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఉప ఎన్నికలకు వెళ్ళి తన వాళ్ళ చేత రాజీనామాలు చేయించి చాలా అసలు మామూలు విషయం కాదు అదంతా కూడా. సిబిఐ కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, మొండిగా పోరాడాడు. మానసికంగా చాలా బలవంతుడు జగన్మోహన్ రెడ్డి, మొండివాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత మాస్ క్రేజ్ రావడానికి కారణం అదే. ఈ వీడియో కంప్లీట్గా వినండి, చాలా అంశాలు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నిజంగా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు నమోదు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడని నమ్మిన నేనే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గట్స్ ఉన్న నాయకుడు, మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు, విపరీతమైన క్రేజ్ ఉన్న నాయకుడు అని కూడా నేను ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఆయన 2014కు ముందు ఆయన నడిపిన రాజకీయం కానీ, ఆయన పార్టీ పెట్టిన ప్రస్తావన కానీ, ఆయన జనంలో తిరిగినప్పుడు ఆయనకు వచ్చిన స్పందన కానీ చూస్తే అదే అనిపించేది. కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మానసికంగా అత్యంత బలహీనుడిగా కనిపిస్తున్నాడు, అత్యంత భయస్థుడిగా కనిపిస్తున్నాడు, అత్యంత పిరికివాడుగా కనిపిస్తున్నాడు. అన్ని రకాలుగా, మానసికంగా, రాజకీయంగా, అన్ని రకాలుగా కూడా. బహుశా ఆయనకి ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఒకప్పుడు పెద్ద పెద్దవాళ్ళని ఢీకొట్టి మొండిగా జనంలోకి వెళ్ళి భారీ మెజార్టీలతో గెలిచి పార్టీని ఒంటరిగా నడిపి సిబిఐ కేసులు ఎదుర్కొని జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఛాలెంజ్ చేసి మాకు కొట్టారు, మేము తిరిగి కొడతాం, మా కొట్టుడు మామూలుగా ఉండదని సవాల్ చేసి నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయేటప్పుడు ఆయన చెప్పిన డైలాగ్, కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతాం అని చెప్పి చాలా ధైర్యంగా ధీటుగా చెప్పాడు ఆయన. అంటే వాటమిని కూడా చాలా స్ట్రాంగ్గా స్వీకరించాడు. అప్పుడు ఆయన అభిమానులు కానీ బయట వాళ్ళు కానీ అనుకున్నారు, అబ్బా జగన్ చాలా స్ట్రాంగ్ అబ్బా, చాలా మొండోడబ్బా అని. మరి అటువంటి మొండితనం ఏమైపోయింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలో తడబాటు, జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ప్రెషన్స్లో మారిపోయాయి. అస్సలు మొహం లేవట్లా, మొహంలో కళ లేదు, మొహంలో నవ్వు లేదు, ఏడుపు ఒక్కటే తక్కువ, ఏడవడం ఒక్కటే తక్కువ, మిగిలినవన్నీ ఉన్నాయి మొహంలో. అంటే మానసికంగా ఆయన చాలా బలహీన దశలో ఉన్నాడు అనేది వాస్తవం, ఎవరు మర్చిపోవద్దు. చూడండి ఈ వీడియో చూడండి, మొన్న ప్రమాణ స్వీకారందే చూడండి. చూడండి ఆయన పేరు కూడా మర్చిపోయారు, వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను. సాధారణంగా ప్రమాణ స్వీకారాలు చేసినప్పుడు ఎవరైనా ఎక్కడ తడబడతారు? సార్వభౌమాధికారాన్ని అనే దగ్గర తడబడతారు ఎక్కువ మంది. కానీ ఆయన పేరు దగ్గరే తడబడ్డాడు, ఆయన పేరు దగ్గరే తడబడ్డాడు. ప్లస్ అక్కడ మొహం లేవట్లేదు, మా ఫేసు అదంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. అప్పుడు చూసినప్పుడు అనిపించింది, ఏంటి ఇంత మానసికంగా ఇంత బలహీనపడ్డాడు ఏంటా అనిపించింది. దానికి కారణం ఏంటంటారు? చాలా ఉన్నాయి. ఒకసారి మనం ఒకసారి ఇది మొత్తం మాట్లాడుకోవాలంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా బలహీనపడ్డారు అని చెప్పడానికి, అనడానికి కారణాలు ఏంటంటే, ఒకటి ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచె వేశారు కదా. 2 30x3 90 మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ. ప్లస్ మొహం లేవట్లేదు అండ్ మాట స్పష్టత లేదు, మాట తడబాటు అవుతుంది. ఇవన్నీ కూడా ఆయనలో భయానికి, ఆయనలో మానసిక ఆందోళనకి, వీటన్నిటికీ ఇవి సూచికలు కనిపిస్తున్నాయి, మనకి కళ్ళెదురంగా కనిపిస్తున్నాయి. ఈవెన్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా బారికేడ్లు, పరదాలు, చెట్లు కొట్టేయడాలు ఇవన్నీ జరిగాయా లేదా? చెట్లు కొట్టేవైతే ఇవన్నీ జరిగాయా లేదా? ఈవెన్
కార్మికులు సిపిఎం సిపిఐ వాళ్ళు కార్మికులు వామపక్షాల వాళ్ళు రెడ్ షర్ట్ వేసుకొని వెళ్తే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అమ్మాయిలు లేదా మహిళలు ఎవరైనా బ్లాక్ కలర్ చున్నీలతో వెళ్తే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు మీటింగులకి. అంత దారుణాలు జరిగాయి. సో మరి ఇవన్నీ కారణాలు ఏంటి? ఆయన మానసికంగా బలహీనపడ్డారు అనేది వాస్తవం. ఎప్పుడు బలహీనపడ్డారు ఒకసారి మనం ఆలోచిద్దాం. 2019కి ముందు జగన్ ఒకటి, 2019 తర్వాత జగన్ ఒకటి. 2019కి ముందు జగన్లో భయం లేదు, మొండితనం, గట్స్, విపరీతమైన మాస్ ఇమేజ్, ప్రజల్లోకి ధైర్యంగా ధీమాగా వెళ్ళగల సమర్థత, చాణక్యత, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగల సత్తా, విపరీతమైన జనబలం, ప్రజల్లో సానుభూతి, సింపతి, అవినీతి చేసినప్పటికీ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్ళి వచ్చినప్పటికీ జగన్ అంటే జగనే అనేటట్టు ఉండేది. ఇదంతా 2019కి ముందు జగన్. కానీ 2019 తర్వాత జగన్ భయం, విపరీతమైన భయస్తుడు, విపరీతమైన పిరికివాడు, విపరీతమైన చూసాం కదా మానసికంగా బలహీనుడు. సో ఇంత మార్పు రావడానికి కారణం ఏమిటి అనేది ఒకసారి ఆలోచించాలి. ఆయనకి ఏమైనా థ్రెట్ ఉందా? ఆయనకేమైనా పర్సనల్గా ఎవరితో అయినా పర్సనల్ ఇప్పుడు రాజకీయాల్లో ఒకరినొకరు చంపుకునేంత చెత్త పాలిటిక్స్ మన రాష్ట్రంలో లేవు కదా. మన రాష్ట్రంలో విభేదాలు ఉండొచ్చు, వీళ్ళ పార్టీ వీళ్ళకు ఉండొచ్చు, వీళ్ళ పార్టీ వీళ్ళకు ఉండొచ్చు, కానీ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కనిపిస్తే చంపుకునేంత కక్షలు లేవు, ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలని చంద్రబాబు గారు అనుకోరు, చంద్రబాబు గారిని చంపేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోరు. అలా అనుకుంటే ఈ రాష్ట్రంలో చాలామంది నాయకులు నీపాటే వేసేవాళ్ళు కదా. మరి ఎవరు చంపేస్తారు? ఎందుకంత భయం, ఎందుకంత థ్రెట్? ప్రజలు ఏమైనా చంపేస్తారా? ప్రజలకు కూడా అంత అవసరం లేదు. మన రాష్ట్రం ఏమి బీహారో ఉత్తరప్రదేశో లేదంటే ఇంకా ఉత్తర కొరియానో కాదు. అంత దారుణమైన అంత దరిద్రపు కొట్టు రాష్ట్రం కాదు. ఆలోచనలు కూడా మనకు ఉండవు. మన పనేదో మనం చూసుకుంటే చాలు. మనం ఎదుటివాడిని నాశనం అయిపోవాలని కోరుకుంటామేమో, ఎదుటివాడి కంటే మనం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటామేమో, కానీ ఎదుటివాడిని చంపేయాలి, ఎదుటివాడు ఉండకూడదని అయితే మన రాష్ట్రంలో ఎవరు ఎప్పుడూ కోరుకోరు. మరి ఎవరి వలన థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకని? ఎత్తైన భవనాలు చూస్తే భయం, ఎత్తైన చెట్లు చూస్తే భయం. ఎత్తైన భవనాలు ఉంటే అక్కడ పోలీసులను పెట్టి కంట్రోల్లోకి తీసుకుంటారు, ఎత్తైన చెట్లు ఉంటే కొట్టించేస్తారు, ఇంకేమైనా ఉంటే పరదాలు కట్టేస్తారు లేదా బారికేడ్లు వేసేస్తారు. ఈవెన్ తన సొంత నియోజకవర్గం పులివెందులు వెళ్ళారు నిన్న, అక్కడ కూడా బారికేడ్లే. తన సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు రోడ్డు మీదకి రాకుండా ఈ రోప్ కట్టారంట. బారికేడ్లు వేయలేదు కానీ రోప్ కట్టారు చుట్టూ. తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు కూడా అడ్డంకులు ఏంటండి? రోప్ కట్టడం ఏంటండి? సో ఇవన్నీ సూచికలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా బలహీనపడ్డారు. మానసికంగా బలహీనం నేను అనుకోవడం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాతే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ తర్వాత ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ భయాన్ని బయటకు చూపిలా, ఆ అభద్రతని బయటకు చూపిలా, బయటకు కనిపించలా. ఎందుకంటే తన అధికారంలో ఉన్నారు. తను చిటుకు వేస్తే పోలీసులు వ్యవస్థలన్నీ తన ముందుకు వస్తాయి, తనకు రక్షణగా నిలుస్తాయి. తన సీఎం హోదాలో ఉన్నారు. ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే విపరీతమైన ప్రోటోకాల్ ఉంటుంది, భారీ భద్రత ఉంటుంది, ఎస్ఎస్జీ ఎన్ఎస్జీ ఇవన్నీ బలగాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు తను సీఎం కాదు, ఒక ఎమ్మెల్యే. అందుకని ఇప్పుడు తన అభద్రత, తన భయం అన్నీ బయటకు వస్తున్నాయి, తన మానసిక బలహీనత బయటకు వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే సో ఆ కారణంగానే అన్ని భయాలు, అన్ని ఆందోళనలు, అన్ని అభద్రతలు ఉన్నాయి కాబట్టే మాట కూడా సరిగ్గా రావట్లా, తన పేరు కూడా సరిగ్గా రాలేదు ఈవెన్ ఇప్పటికీ కూడా. సో ఇది దేనికి సూచిక? జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అనేదానికి ఇది సూచిక. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ తర్వాత తనకు థ్రెట్ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే చంపారనే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళ ద్వారానే తనకు కూడా థ్రెట్ ఉందేమో అని అనుకుంటున్నారేమో. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీలో మొదటి నుంచి ఆ ఫ్యామిలీ చక్రం చూసిన కొన్ని అంతర్గత అంశాలు ఉన్నాయన్నమాట. అవన్నీ బయటకు చెప్పుకునే అంశాలు ఉన్నాయి. కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగానో లేదంటే తన కుటుంబం పరంగానో లేదంటే తన వ్యక్తిగతంగానో ఏదో ఒక కారణంగా ఒక పెద్ద థ్రెట్ ఉంది కాబట్టే ఆయన ఇంత భయంగా, ఇంత జాగ్రత్తగా, ఇంత అభద్రతగా ఉంటున్నారు. ఆ కారణంగానే అధికారం లేదు కాబట్టి, ఎమ్మెల్యేల బలం లేదు కాబట్టి, ప్రోటోకాల్ లేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇలా మానసికంగా కుంగిపోయారు అనేది విశ్లేషకుల వాదన.